చందమామ కథ. బుల్బుల్ కథ. పేరొందిన మొఘల్ చక్రవర్తులలో ఖాసిం ఖాను అగ్రగణ్యుడు. అతని హయాంలో పర్షియా దేశం సస్య సమృద్ధమై ఉండేది. నందనవనాలను ధిక్కరించే సుందరమైన పూలతోటలతో రాజ్యమంతా కలకల్లాడుతూ ఉండేది. ప్రపంచంలో మరెవ్వరికీ లేని భోగభాగ్యాలతో తులతూగే అదృష్టశాలి అని ఖాసిం ఖానుకు బిరుదు వచ్చింది. గానప్రియుడు, కళాభిమాని అయిన ఖాసిం ఖాను రాజ్యంలోని విశాలమైన ఒక పూల తోటలో దివ్యభవనం నిర్మించుకొని ముప్పొద్దులా అందులోనే కాలక్షేపం చేసేవాడు. అతడు నివసించే ఆ పూల తోటలో ఒకానొక బుల్బుల్ పిట్ట వచ్చి వాలి ఒక చెట్టు కొమ్మ పైన నివాసం ఏర్పరచుకున్నది. రోజు అది పాడే పాటకు లోకం తన్మయతలో మునిగిపోయేది. ఎక్కడి వాళ్ళు అక్కడనే నిశ్చేష్టులై నిలబడిపోయి ఆ మధురధ్వని వచ్చే దిక్కుకే దృష్టి సారించేవారు. ఆ సమయమందు ప్రాణికోటి హృదయంలో అది పాడే పాటకు తప్ప మరి దేనికి చోటు లేకపోయేది. పర్షియా చక్రవర్తి ఆరామములోని భవనం సమీపంలో చెట్టుకొమ్మ పైన బుల్బుల్ పిట్ట చేసే గానము, ఇవి తిలకించేటందుకు దేశదేశాల నుండి అశేష జనం వచ్చేవారు. వచ్చి గానం విని ఆనందించేవారు. ఆ ఆనందాన్ని హృదయాలలో నింపుకొని వారి వారి దేశాలకు కొనిపోయేవారు. అటు తర్వాత అదృష్టశాలి అయిన ఖాసిం ఖాన్ గురించి, ఆరామం గురించి, ముఖ్యంగా ఆరామంలోని బుల్బుల్ పిట్ట గురించి, అది చేసే గానం గురించి కవిత అల్లి గ్రంథాలు ప్రకటించేవారు. ప్రకటించిన ఆ గ్రంథాలు చక్రవర్తికి బహుమానంగా అందేవి. అవి అందుకున్న తర్వాతనే ఆయనకు తన పూల తోటల్లో ఇటువంటి చరిత్ర ప్రసిద్ధమైన ఒక బుల్బుల్ పిట్ట నివాసం ఏర్పరచుకొని ఉన్నదని, మధురగానంతో లోకాన్ని తన్మయత్వం చేస్తుందని తెలియవచ్చింది. ఏమిటి చిత్రం! నా రాజ్యాన్ని, నా ఆరామాన్ని మించి అంతగా లోకాన్ని ఆకర్షించేటట్టు గానం చేసే ఈ వింత పక్షిని గురించి నాకు కొంచెమైనా తెలియకపోయేనే. అది ఏదో పట్టి తెచ్చి ఇవాళ నా ఎదుట గానం చేయించండి చూద్దాం అంటూ చక్రవర్తి పరివారానికి ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ వినగానే చక్రవర్తి గారికి ఆంతరంగికుడు, పరివారానికి పెద్ద అయిన దాదా గబగబా మెట్లు దిగి వచ్చాడు. మళ్ళీ మేడ ఎక్కాడు, మళ్ళీ దిగాడు. దివ్యభవనం అంతటా గాలించి మూలమూలలా తెగ వెతికాడు. ఎంత వెతికినా అపురూపమైన ఆ బుల్బుల్ పిట్ట సంగతి తెలిసిందే కాదు. చివరికి ఎలా అయితేనేం హవేలీలో వంట చేసే చిన్నదానికి ఆ పిట్ట సంగతి తెలుసునన్న వార్త దాదాకు తెలియవచ్చింది. తెలియగానే అతనికి పట్టిన కంగారు కాస్తంత తగ్గింది. వెంటనే దాదా వంటగదికి వెళ్ళి, చిన్నదానా, మన చక్రవర్తి గారి ఆరామంలో మధురగానం చేసే బుల్బుల్ పిట్ట అనే ఒక పక్షిని గురించి నీకు తెలిసినట్టు కదా. అది ఎక్కడ ఉంటుందో తీసుకువెళ్ళి చూపితివంటే ఇవాళ భోజన వేళప్పుడు నీకు మన ఫాదుషా వారి దర్శనం చేయిస్తానన్నాడు ఆప్యాయంగా. ఫాదుషా వారిని కళ్ళవేడుకగా దర్శించే భాగ్యం కలుగుతుందనగానే ఆ చిన్నది పొంగిపోయింది. ఆమె వెంబడే దాదా కొంత పరివారాన్ని వెంటబెట్టుకొని ఆరామంలోకి వెళ్ళాడు. వెళుతూ ఒక చోటికి వచ్చేసరికల్లా అందరూ గతుక్కున ఆగిపోయారు. ఏమి అంటే అక్కడే చెట్టు మీద బుల్బుల్ పిట్ట అమరగానం చేస్తున్నది. అప్పుడు చిన్నది ఆ పిట్ట దగ్గర కంటా వెళ్ళి, ఓయి బుల్బుల్, ఘనత వహించిన మన చక్రవర్తి గారు నీ మధురగానం వినాలని కుతూహలపడుతున్నారు. ఈవేళ రాత్రికే నీవు వచ్చి ప్రభువారి కోరిక తీర్చాలి సుమా అని అన్నది. అందుకు బుల్బుల్ పిట్ట మానవ భాషలో మాట్లాడుతూ, చిన్నదానా, అంతకంటే నాకు కావలసిందేమున్నది, తప్పక వస్తాను. అయితే సంగీతానికల్లా భవనంలో కంటే ఆరామంలో పాడటమే బాగా ఉంటుంది. అయినా మన ప్రభువు వారిని సంతోషపరచటానికి నేను శాయశక్తులా యత్నిస్తాను అని అంటూ చెట్టు దిగి వచ్చి చిన్నదాని భుజం మీద వాలింది. చిన్నది ఆ పిట్టను తీసుకువెళ్ళి ఫాదుషా వారికి సమర్పించింది. ఆ సాయంకాలానికల్లా ఫాదుషా వారి దివ్యభవనంలో దర్బారు ఏర్పాటైంది. దేశ దేశాల నుండి విచ్చేసిన ప్రముఖులతో దర్బారు నిండిపోయి కన్నుల వైకుంఠంగా కలకలలాడుతూ ఉంది. ఆ ప్రముఖుల సమూహంలో మన వంటల చిన్నది కూడా ఉన్నది. అన్నట్టు ఇప్పుడు ఆ వంటల చిన్నదానికి పెద్ద ఉద్యోగం లభించింది. ఏమి అంటే అపురూపమైనటువంటి బుల్బుల్ పిట్టకు ఆమె నేస్తురాలు అయి ఉండటం, స్వయంగా పోయి ఆ పిట్టను ఆహ్వానించటం, ఫాదుషా వారిని మధురగానంతో సంతోషపెట్టడానికని ప్రత్యేకించి చెట్టు పైన ఉండే ఆ పిట్టను దివ్యభవనానికి తీసుకురావటం. ఇందువల్లనే వంటల చిన్నది వంటశాలకు ముఖ్యురాలుగా నియమింపబడింది.
ఈ విధంగా పెద్ద ఉద్యోగం సంపాదించిన వంటల చిన్నది దర్బారులో ఒక ద్వారం వద్ద తలుపు చాటున నూనెసిగ్గుతో నిలబడి ఉండి తనివి తీరా ఫాదుషా వారిని తిలకిస్తూ ఉన్నది. నిండు దర్బారులో అపురూపమైన బుల్బుల్ పిట్ట అద్భుతంగా పాడటానికి ఆరంభించగానే సభలో అందరకు హృదయాలు ద్రవించిపోయినాయి. ఫాదుషా వారి 2 కన్నుల నుండి అప్రయత్నంగా ఆనంద బాష్పాలు రాలి వారి చెక్కిల మీద నుండి దిగజారినాయి. బుల్బుల్ పిట్ట పాటకు ఫాదుషా వారు తన్మయులై మెచ్చి దానిని సరదా తీరేటట్టుగా అలంకరిస్తామనే ఉద్దేశం సెలవిచ్చారు. అయితే అటువంటి ఆడంబరాలేమీ నాకు వద్దు ప్రభు, మీ దయ ఉంటే చాలు అంటూ పిట్ట వినయంతో మనవి చేసుకుంది. ఆనాటి నుంచి రాజ్యంలో ఎక్కడ విన్నా బుల్బుల్ పిట్ట అమరగానాన్ని గురించిన ప్రసంగమే. ఫాదుషా వారు దానికి సమస్త మర్యాదలు జరిపించారు. అది తన బంగారు పంజరంలో ఉండటం, లేదంటే గాలిలో స్వేచ్ఛగా విహరించటం. బుల్బుల్ పిట్ట విహరించటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఒక చిత్రమే. 12 మంది జవానులు 12 పట్టుదారాలు తీసుకువచ్చి పిట్ట కాళ్లకు తగిలిస్తారు. ఆ 12 పట్టుదారాలలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేత పట్టుకొని పిట్టని ఎగురవేస్తూ ఉంటారు. ఇది పద్ధతి. ఇలా ఉండగా ఒక రోజున ఫాదుషా వారి సమక్షానికి ఒక చిత్రమైన బంగీ తెచ్చి సమర్పించారు. ఆ బంగీని ఆత్రంతో విడగొట్టించి చూసేసరికి అందులో ఒక అద్భుతమైన యాంత్రిక బుల్బుల్ పిట్ట కనబడింది. దాని ఒంటి నిండా నవరత్న ఖచ్చితమైన ఆభరణాలే. దాని మెడకు ఒక చీటీ వేలాడుతున్నది. ఆ చీటీలో పర్షియా చక్రవర్తి బుల్బుల్కు మరి ఏ దేశపు బుల్బుల్ అయినా తీసికట్టే అని ఉంది. యాంత్రిక బుల్బుల్ పిట్టను మర తిప్పేసరికల్లా అది సరిగ్గా అసలు బుల్బుల్ మోస్తరుగానే పాడింది. అప్పుడు పాదుషా గారు 2 పిట్టలను కలిపి ఒకేసారి పాడించమన్నారు. పాడించారు, కానీ వాటి పాట కలియలేదు. ఆ పిట్టలు 2 విడివిడిగా పాడినప్పుడు దేనికదే మనోహరంగా వినపడుతూ వచ్చింది. కనుక యాంత్రిక పక్షి చేతనే అందరూ ఎక్కువగా పాడించి ఆనందించసాగారు. యాంత్రిక పక్షి ఒక పాటను 33 సార్లు పాడిన తర్వాత దానిని ఆగమని, ఇప్పుడు అసలు బుల్బుల్ పిట్ట పాడాలి అని అభిలాష వెల్లడించారు ఫాదుషా. కానీ ఏది అసలు బుల్బుల్ ఏది? ఫాదుషా వారు నివ్వెరపోయారు. అది కృతజ్ఞత లేని పక్షి అన్నాడు పరివారానికి పెద్ద. పోనీ పోతే పోనీ, దానిని మించిన పక్షి వచ్చింది కదా అన్నారు అందరూ. అప్పుడు ఆస్థాన గాయకుడు యాంత్రిక పక్షిని మెచ్చుకుంటూ, అసలు బుల్బుల్ దాని ఇష్టాన్ని అనుసరించి గానం చేసేది. ఇది అలా కాదు, మన ఇష్ట ప్రకారం పాడమన్న పాటలే పాడుతుంది అన్నాడు. ఆరామంలో ఫాదుషా గారు యాంత్రిక పక్షి గానసభ ఏర్పాటు చేసి వినగా ఒక మాట తోచింది. గానమంతా అసలు బుల్బుల్ పిట్ట పాడినట్టే ఉంది, కానైతే ఏదో గాని చెప్పలేని చిన్న లోపం తోస్తున్నది అని వారు తలిచారు. ఫాదుషా గారు ఉగ్రులై అసలు బుల్బుల్ను రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టించి వేసి యాంత్రిక పక్షిని అంతఃపుర గాయనిగా నియమించి శయ్యాగారంలో వారికి చేరువుగా ఉండేటట్టు దానిని అమర్పించుకున్నారు. ఈ విధంగా 1 సంవత్సరం పాటు యాంత్రిక పక్షి గానం విని ఫాదుషా వారు ఆనందించారు. ఫాదుషా మాత్రమే కాదు, రాజ్యంలోని జనమంతా వచ్చి విరగబడి యాంత్రిక పక్షి చేసే గానం విని ఆనందిస్తూ వచ్చారు. ఒకనాటి రాత్రి ఫాదుషా గారి శయ్యాగారంలో అమర్పింపబడిన ఆ యాంత్రిక పక్షి అంతఃపుర గాయకి పాడుతూ ఉండగా గర్రమని ఒక చిత్రమైన ధ్వని అయింది. లిప్తపాటు నిశ్శబ్దంగా ఉండి గానం నిలిచిపోయింది. ఇలా జరగటంతో ఫాదుషా వారికి ఆశాభంగం కలిగింది. ఆస్థానంలో ఉండే నిపుణులంతా చేరి యాంత్రిక పక్షి మరలన్నీ సవరించి ఎలా అయితేనేం మరమ్మతు చేశారు. అయితే ఇదంతా పరిశీలించిన మరమ్మతుదారు ఏమన్నాడంటే, ప్రభు, ఈ యాంత్రిక పక్షిని మోతాదుగా ఏటా ఒక్కసారి మాత్రమే వాడుకుంటే తప్ప లేకుంటే ఏం జరగబోతుందో చెప్పలేము అని విన్నవించాడు. ఈ మాట నిజానికి పర్షియా దేశానికే మచ్చ తెచ్చిపెడుతున్నట్టుగా ఉంది. ఇంతకంటే అవమానం వేరేమి కావాలి అంటూ ఆస్థాన గాయకుడు చాలా కష్టమైన మాటలతో ఉపన్యసిస్తూ ఈ యాంత్రిక పక్షి ఎప్పటిలాగానే పాడుతూ ఉన్నదని ఘంటాపదంగా బహిరంగ సభలో చెప్పాడు. 5 ఏళ్లు గడిచాయి. ఫాదుషా బెంగతో మంచం పట్టాడు. పరిస్థితి చూడగా నయమయ్యేటట్టు లేదు. అందుచేత ఆయనస్థానే కొత్త ఫాదుషా రాజ్యానికి వచ్చాడు. దర్బారులో ప్రముఖులంతా కొత్త ఫాదుషాను అభినందించబోయారు. పాత ఫాదుషా తెరపు మరుపులలో ఉన్నాడే కానీ మరణించలేదు. ఆస్థానంలోని పరివారమంతా కొత్త ఫాదుషా వారిని సన్మానించటంలో హడావుడి పడుతున్నారు. ఈ హడావుడి, సందడి, జేజేలు అన్నీ పాత ఫాదుషా చెవులకు స్పష్టంగా వినిపించి ఆయనకు ముచ్చెమటలు పోసినాయి. ఊపిరి అందలేదు.
చివరకు భరించలేను అన్నాడు భారంగా. అప్పుడు ఆయన ఎదుట ఉన్న యాంత్రిక పక్షితో, ఓ చిన్నారి పక్షి, నీకు ఏ లోపం లేకుండా సమస్త సదుపాయాలు చేశానే, ఇప్పుడు పాడమని ఆజ్ఞాపిస్తున్నాను, పాడు అన్నాడు. మాట లేదు, మంతి లేదు. మర తిప్పే వాళ్ళెవళ్ళు లేకపోవటం చేత ఆ పక్షి ముగిదానిలాగా నిలబడి అలాగే ఉండిపోయింది. బెంగతో తల్లడిల్లిపోతూ ఉన్న పాత ఫాదుషాకు ఆకస్మికంగా ఒక అమరగానం మళ్ళీ వినిపించింది. ఈ పాట సహజంగా బుల్బుల్కు దైవం నేర్పిన పాట కానీ కృత్రిమపు పాట కాదు. అలా పాడుతూ గదిలోపలికి వచ్చి యాంత్రిక పక్షికి పక్కనే వాలింది ఇప్పుడు ఈ అమరగానం చేసిన అసలు బుల్బుల్, దేవలోకం నుంచి దిగి వచ్చిన బుల్బుల్. నిన్ను నా రాజ్యం నుండి తరిమివేసి పాపం కట్టుకున్నాను. నా మాట విని ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను సంతోషపెట్టావు. దుష్టులను దూరం చేశావు, మృత్యువును సైతం పారదోలావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను కదా అన్నాడు జాలిగా. ఇలా అంటూ ఉండగా ఫాదుషా కన్నుల నుండి జలజలమని బాష్పాలు రాలినాయి. అప్పుడు బుల్బుల్, రాజా, నా పట్ల నీ రుణం తీరిపోయింది. నేను మొట్టమొదట గానం చేసినప్పుడు హృదయం కరిగి బాష్పాలు రాల్చినావు, మళ్ళీ ఇప్పుడు రాలుస్తున్నావు అన్నది. ఈ విధంగా చెబుతూ అది హాయిగా గానం చేసేసరికల్లా ఫాదుషా మైమరిచి గాఢ నిద్ర చెందాడు. ఉదయానికల్లా నిర్మలంగా ఆరోగ్యవంతంగా మేల్కొంచాడు. ఫాదుషా మేల్కొనేసరికి పరిచారికలు ఎవరూ లేరు. అందరూ కొత్త ఫాదుషా కొలువులో ఉన్నారు. కానీ ఇక్కడ కిటికీ పైన కూర్చొని అమరగానం చేస్తున్న అసలు బుల్బుల్ మాత్రం ఉన్నది. అప్పుడు ఫాదుషా దానితో, బుల్బుల్, నీవు నా వద్దనే ఉండిపో, ఈ యాంత్రిక పక్షిని 1000 ముక్కలు చేసి వేస్తా అన్నాడు కోపంగా. ప్రభు, వద్దు, ఒక్క వాగ్దానం ఇస్తే నీవు పిలిచినప్పుడల్లా వచ్చి నేను పాడుతూ ఉంటాను అన్నది. వెంటనే ఫాదుషా లేచి రాజదుస్తులు ధరించి ఖడ్గం చేతపట్టి, బుల్బుల్, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవళ్లకు తెలియనీయకు, ఇదే నా కోరిక అంటూ అది చెట్టు మీదకి ఎగిరిపోయింది. ఇంతలో పరివారం వచ్చి పాత ఫాదుషా రాజదుస్తులు ధరించి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఫాదుషా ఎవ్వళ్లను కోపపడలేదు. తర్వాత అనేక వందల సంవత్సరాలు పర్షియా దేశం పాలించాడు. అంతకాలము ఆ అసలు బుల్బుల్ వచ్చి వాగ్దానం ప్రకారం అమరగానం చేసి ఫాదుషాకు ఉత్సాహం కలిగిస్తూ ఉండేది. కథ సమాప్తం.